అణగారిన వర్గాల కోసం వారికి వెన్నుదన్నుగా ఉంటూ సమస్యలపై పోరాటం చేయడానికి 30 సంవత్సరాల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన మంచిర్యాల జిల్లావాసి జాడి వెంకటి అలియాస్ సురేష్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగిన పోలీసుల ఎదురుకాల్పుల్లో అమరుడయ్యాడు. విప్లవ వీరునికి ఆ గ్రామం అంతా విషన్న వదనంలోకి వెళ్లిపోయింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామంలో జాడి వెంకటి దంపతులు 30 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లారు. అప్పటి నుంచి తన కుటుంబంతో గ్రామంతో సంబంధాలు లేకుండా పోయాయి. తన తల్లిదండ్రులు చనిపోయినా కూడా రాకుండా అణగారిన వర్గాల కోసం నమ్మిన సిద్ధాంతం కోసం విప్లవాన్ని నమ్ముతూ గిరిజన గ్రామాల్లో వారి అభ్యున్నతికి పాటుపడుతూ వారిని చైతన్యవంతులుగా చేస్తున్న తరుణంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఆదేశాలతో కూంబింగ్ చేపట్టిన పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో మరణించడం జరిగింది. వెంకటి మృతదేహాన్ని చంద్రవెల్లి గ్రామానికి తీసుకురావడంతో ఆ గ్రామ ప్రజలు విప్లవ సంఘ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి అంతిమ వేడుకలలో పాల్గొని నివాళులు అర్పించడం జరిగింది. వెనుకబడిన గిరిజన ప్రాంతాలలో వారికి వ్యవసాయం నాగరికత నేర్పుతూ వారిని చైతన్యవంతులుగా చేస్తున్న విప్లవ ఉద్యమకారులను ఇలా ఎన్కౌంటర్లో చంపడం చాలా దారుణమని విప్లవ సంఘ నాయకులు అన్నారు. అణిచివేస్తే ఉద్యమం ఆగదని అన్నారు. వెంకటికి విప్లవోద్యమం వందనాలు తెలుపుతూ అంతిమ యాత్ర సాగింది. మన కామ్రేడు జాడి వెంకటన్న ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడి నుండి పోరాటానికి బయలుదేరి తన ఉన్నతమైన చదువుల్ని వదిలిపెట్టి వాళ్ళు దండకారణ్యంకి వెళ్ళిపోయి అక్కడ ఆదివాసులతోని జనతా సర్కార్తోని కలిసి ఉండుకుంటూ వాళ్ళకు బట్టగట్ట నేర్పి వాళ్ళు కూడుగుడ్డ లేని వాళ్ళకు భూములు దున్న నేర్పి చెట్లు పెట్ట నేర్పి వరి కోతలు పెట్టి వాళ్ళు చెట్లు మిరప చెట్లు టమాటా చెట్లు వరి ఇవన్నీ పెట్టుకుంటా వ్యవసాయం నేర్పించారు. మన వాళ్ళు ఇక్కడి అక్కడికి వెళ్ళిపోయి మన కామ్రేడ్స్ ఆయనే మన మోడెం బాలకృష్ణ అన్న, ప్రమోదు, కామ్రేడు నంబాల కేశవరావు అన్న, ఆయనతోని ఇంకో 20 మంది ఈ కామ్రేడ్స్ అంతా అక్కడ పనులు చేపించుకుంటూ ఆదివాసులతోని కలిసిమెలిసి తిరుగుతా అంటే
ఈ ఆదివాసులకు ఈ మావోయిస్టే అండగా ఉన్నదని చెప్పి అటు ఆదివాసులను చంపుకుంటూ ఇటు మావోయిస్టు పార్టీని చంపుకుంటూ వీళ్ళందరి నాకము ఇంతమందిని చంపినా అది విప్లవం ఆగదు. వర్షం పడితే భూమి అణుగుతుంది, ఎండ కొడితే భూమి ఎండుతుంది, సుడిగాలొచ్చి అది గిర్రుమని లేస్తుంది, అది కళ్ళల్లో పడితే మనకు కళ్ళే ఒకటి. ఇవాళ పోరాటం సుధా అలాంటిదే. మళ్ళా ఇదే పోరాటం ఇదే పోరాటం మళ్ళీ చెల్లరేపుతారని ఏబిఎంఎస్గా నేను చెప్పగలను.